అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ, వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ అండి. సో బిల్డింగ్ ఒక ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి, కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. ఇటు ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, మంచి రెసిడెన్షియల్ ఏరియా, చుట్టుపక్కల మీకు ఇల్లులు ఉన్నాయి. ఇది బిల్డింగ్ ఒక ఫ్రంట్ ఎలివేషన్. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది ముందుగా ర్యాంపు, తర్వాత పార్కింగ్ కంప్లీట్గా మనకి గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగింది. ఇటువైపు మనకి సెట్ బ్యాక్ ఏరియా వస్తుంది, ఎంట్రన్స్ ఇది. ఇటువైపు కూడా మనకి వాస్తు ప్రకారం సెట్ బ్యాక్ అనేది ఉంది. కంప్లీట్ పార్కింగ్లో మనకి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ముందుగా సింహద్వారం, మెయిన్ డోర్ మనకి టేక్తో వస్తుంది. ఇది హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇవ్వడం జరిగింది. నేను లైట్స్ ఆన్ చేయలేదు. ఇటువైపు మనకి స్టెప్స్, డైనింగ్ ఏరియా ఇది. ఇటువైపు కిచెన్, చాలా వైడ్ కిచెన్. వెస్ట్ ఫేసింగ్లో మనకి కిచెన్ అనేది చాలా బాగా వస్తుంది. సో కిచెన్ టాప్ చూసుకోండి, కిచెన్ యొక్క బాటమ్ చూసుకోండి. ఇటువైపు కార్నర్కి వస్తే షెల్ఫ్లు, డైనింగ్ ఏరియా. వెనక సైడ్ ఇది ఈస్ట్ డోర్ అండి. ఈ బిల్డింగ్ స్పెషాలిటీ ఏంటంటే వెనక సైడ్ కూడా మనకి రోడ్ అనేది ఉంది. సో దానికి యాక్సెస్ కోసం ఈ విధంగా మనం బయటికి అనేది వెళ్ళచ్చు. వాష్ ఏరియా, మరొకసారి హాల్. త్రీ BHK హౌస్ ఇది. కింద ఒక బెడ్రూమ్ వస్తుంది, పైన 2 బెడ్రూమ్స్ వస్తాయి. బెడ్రూమ్ నెంబర్ 1, ఫ్లోర్, ఫాల్ సీలింగ్, ఇవన్నీ కూడా షెల్ఫ్లు. ఆల్మోస్ట్ వర్క్ అనేది అయిపోయిందండి. ఇక పెయింట్స్ మాత్రం వేయాలి. అటాచ్ వాష్రూమ్ ఇది. సో టైల్ యొక్క హైట్ గమనించండి ఎక్కడ దాకా ఉందో. సో కంప్లీట్ పైన వరకు మనకి టైల్ అనేది ఇవ్వడం జరిగింది. మరొకసారి హాల్, గ్రానైట్ స్టెప్స్. ఇక్కడ నుండి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మరొకసారి పైన లివింగ్ ఏరియా, పూజ గది కంపేర్లీ కొంచెం పెద్దగా వచ్చింది. బెడ్రూమ్ నెంబర్ 2, ఫ్లోర్, ఫాల్ సీలింగ్, అటాచ్ వాష్రూమ్. టైల్ యొక్క హైట్ గమనించండి ఎక్కడ దాకా ఉందో. వెనక సైడ్ ఇవన్నీ కూడా షెల్ఫ్లు. సో దీనికి 2 బాల్కనీ వస్తాయి. ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ. ఇది వాష్ ఏరియా రావడం జరిగింది. మరొకసారి ఫ్యామిలీ ఏరియా, ఇది బెడ్రూమ్ నెంబర్ 3 అండి. మాస్టర్ అయితే అన్నిటికంటే పెద్దగా ఉంది. సో ఇటువైపు కార్నర్కి వస్తే ఈ విధంగా ఉంటుంది. అటాచ్ వాష్రూమ్. సో టైల్ కలర్ బాగుంది. ఫ్యామిలీ ఏరియా, బాల్కనీ మంచి స్పేషియస్గా పెద్దగా ఉంది. ఇల్లు చూడండి మీరు ఎన్ని ఉన్నాయి. ఇల్లులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇటువైపు వస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సో పక్కన కూడా ఇల్లే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఇది ఎంటైర్లీ ప్రాపర్టీ అండి. బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ కాబట్టి లోన్స్ బాగా వస్తాయి, మీకు డాక్యుమెంట్ బాగుంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్, పడమర ద్వారం అండి. స్క్వేర్ యార్డ్స్ 134 స్క్వేర్ యార్డ్స్, 134 గజాలు. డైమెన్షన్ 24x50 డైమెన్షన్, 24x50 డైమెన్షన్. దాదాపుగా మీకు 2300 SFT దాకా వస్తుంది. 2300 SFT. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 95 lakh రూపీస్ ఓన్లీ, 95 లక్షల రూపాయలు మాత్రమే. మంచి ప్రైస్.
95 lakh రూపీస్ ఓన్లీ. లొకేషన్ వచ్చేసి చిరియాల నియర్ ఈసీఐఎల్ హైదరాబాద్. చిరియాల అనేది మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీ లోపలికి వస్తుంది. ఈసీఎల్ నుండి చూసుకుంటే 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8 నుండి చూసుకుంటే 2 కిలోమీటర్ సిటీ లోపలికే ఉంటుందండి. వితిన్ సిటీ ఉంటుంది, ఇది వితిన్ ఓవరాల్. సో ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు, లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. థ్యాంక్ యూ.